శ్రావణ మాసం అంటే నోములు, వ్రతాలు, పూజలే కాదు. మన పూర్వీకులు పాటించిన ఆచారాల వెనుక ఆధ్యాత్మికతతో పాటు జీవన విధానానికి సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయంటారు. అసలు శ్రావణ మాసానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? పౌర్ణమి సమయంలో చంద్రుడు శ్రవణ నక్షత్రానికి సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చిందని సాంప్రదాయ విశ్వాసం. శ్రావణం అంటే శ్రద్ధగా వినడం అని అర్థం. శ్రావణం అంటే శ్రద్ధగా వినడం అనే అర్థం కూడా ఉంది. అందుకే ఈ మాసంలో దైవనామ స్మరణ, పురాణాలు వినడం, మంత్ర జపం, ధ్యానం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తారు. శ్రవణ నక్షత్రాన్ని శ్రీ మహావిష్ణువుతో అనుసంధానించే సాంప్రదాయం కూడా ఉంది. అందుకే ఈ కాలాన్ని భక్తి, ఆత్మ పరిశీలనకు అనుకూలమైన సమయంగా భావిస్తారు. ఇక శ్రావణ మాసంలో శివారాధనకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు. సముద్ర మదనం సమయంలో వెలువడిన హాలాహలాన్ని లోకరక్షణ కోసం పరమశివుడు స్వీకరించాడనే పురాణ కథతో ఈ ఆచారాన్ని అనుసంధానిస్తారు. ఆ విష ప్రభావాన్ని శాంతింప చేయడానికి దేవతలు శివుడికి జలాభిషేకం చేశారనే విశ్వాసంతో శ్రావణంలో శివలింగానికి నీటితో అభిషేకం చేసే సాంప్రదాయం కొనసాగుతోంది. అయితే శ్రావణ మాసంలోని నియమాలకు మరో కోణం కూడా ఉంది. సాధారణంగా ఇది వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలంలో ఆహారం, నీరు కలుషితమయ్యే అవకాశాలు ఉండడంతో పాటు జీర్ణ వ్యవస్థపై కూడా ప్రభావం ఉండొచ్చు. అందుకే మన పూర్వీకులు ఈ సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం, కొన్ని రోజులు ఉపవాసం పాటించడం, మాంసాహారాన్ని తగ్గించడం వంటి ఆచారాలను పాటించారని కొందరు భావిస్తారు. అయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు కాబట్టి ఉపవాసాలు పాటించే ముందు వ్యక్తిగత ఆరోగ్యాన్ని పరిగణంలోకి తీసుకోవడం ముఖ్యం. మరోవైపు వర్షాలతో ప్రకృతి పచ్చదనంతో కలకల్లాడే కాలం కూడా ఇదే. అందుకే ప్రకృతిని దైవ స్వరూపంగా భావించి పూజలు నిర్వహించడం, ఇళ్లను శుభ్రం చేసుకోవడం, పండుగలను జరుపుకోవడం వంటి సాంప్రదాయాలు శ్రావణ మాసంలో కనిపిస్తాయి. వరలక్ష్మి వ్రతం వంటి ఆచారాల్లో మహిళలు కుటుంబ సౌభాగ్యం, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం లక్ష్మీదేవిని ప్రార్థిస్తారు. అందుకే శ్రావణ మాసం అంటే కేవలం నోములు, వ్రతాలు మాత్రమే కాదు. భక్తి, నియమం, ప్రకృతితో అనుబంధం, కుటుంబంతో కలిసి ఆధ్యాత్మికంగా గడిపే సమయంగా మన సాంప్రదాయాలు ఈ మాసానికి ప్రత్యేక స్థానం కల్పించాయి.